25వ కీర్తన 12వ వచనాన్ని దేవుని వాక్యంలో నుండి చదువుకుందాం. Psalm 25 and verse 12. 25వ కీర్తన 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఎంత చక్కని మాట. షాప్కి వెళ్ళిన తర్వాత పిల్లలు ఏం కోరుకుంటారో అది మన కంట్రోల్లో ఉండదు. మనం చెప్పింది కోరుకుంటారండి? మనం చెప్పింది పిల్లలు కోరుకోరు. షాప్కి వెళ్ళాక వారికి ఏమి నచ్చితే అది కోరుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు జీవితంలో తప్పుడు ఎంపికలు చేసుకొని ఏవి కోరుకోకూడదో వాటిని కోరుకొని నష్టపోయిన తర్వాత ఆ తర్వాత తల పట్టుకొని కూర్చుంటూ ఉంటాము, కన్నీరు కారుస్తూ ఉంటాము. ఇది ఎందుకు కోరుకున్నానా, నా బిడ్డలు ఇది ఎందుకు కోరుకున్నారా, ఇటువంటి ఎంపిక ఎందుకు చేసుకున్నారా అని చాలాసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్న తర్వాత బాధపడుతూ ఉంటాం మనం. ఒకవేళ మన కుటుంబంలో మన బిడ్డలు తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు మనం బాధపడుతూ ఉంటాం. అయితే దేవుని వాక్యం మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏమి కోరుకోవాలో మనము కోరుకోవలసిన మార్గమును ఆయన మనకు బోధిస్తాడు. దిస్ ఈజ్ ఇండీడ్ అ గ్రేట్ ప్రామిస్. చాలాసార్లు జీవితంలో క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నప్పుడు, కొన్నిసార్లు మనం దారిలో వెళ్తున్నప్పుడు తెలియని రూట్లో ఫస్ట్ టైం మనం వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆ రోడ్ నుంచి ఒక 3 డైవర్షన్స్ ఉన్నప్పుడు రైట్ వెళ్ళాలా, లెఫ్ట్ వెళ్ళాలా, స్ట్రైట్ వెళ్ళాలా అర్థం కాదు. ఒకవేళ ఆ సమయంలో ఆ ఊరు వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళని అడిగితే మనకు రూట్ చెప్తారు. కానీ లేదంటే ఒకవేళ ఏదైనా వివాహానికి కానీ ఏదైనా కార్యక్రమానికి కానీ సమయానికి అందుకోవాల్సి ఉన్నప్పుడు ఒకవేళ వెళ్ళవలసిన రూట్లో కాకుండా రాంగ్ రూట్లో వెళ్తే ఏమవుతుందండి? మ్యారేజ్ మన కోసం ఆగదు కదా, జరగాల్సిన కార్యక్రమం మన కోసం ఆగదు. కొన్నిసార్లు ఆలస్యంగా వెళ్తూ ఉంటాము. కొన్నిసార్లు రూట్ తెలియక లేకపోతే ట్రాఫిక్ జామ్ అయిపోయి అంబులెన్స్లో ఉన్న పేషెంట్స్ కూడా చాలాసార్లు చనిపోతూ ఉంటారు. సమయానికి వారు రీచ్ కావాల్సిన డెస్టినేషన్కు చేరుకోలేక, గమ్యస్థానానికి చేరుకోలేక. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ జీవితంలో ఎటు వెళ్ళాలో నీకు దిక్కు తోచని పరిస్థితిలో కొన్నిసార్లు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంటాం. అన్నీ మంచిగానే అనిపిస్తున్నాయండి, అన్నీ మేలుకరంగానే అనిపిస్తున్నాయి. వారిని వీరిని అడుగుతుంటే రకరకాల సలహాలు చెప్తున్నారు. కానీ నేను ఏం ఎంచుకోవాలి? అదొకవేళ నీ కెరియర్ విషయంలో అయిండొచ్చు, నీ ఉద్యోగ విషయంలో అయిండొచ్చు, నీ వివాహ విషయంలో అయిండొచ్చు, నీ గృహ నిర్మాణం విషయంలో అయిండొచ్చు, అదొక బ్యాంక్ లోన్ విషయంలో అయిండొచ్చు. ఇట్ మే బీ కన్సర్నింగ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏ తీర్మాన విషయంలో అయినప్పటికీ ఒకవేళ నీవేమి కోరుకోవాలో నీకు అర్థం కాకపోతే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీవేమి కోరుకోవాలో దేవుడు నీకు బోధిస్తాడంట. హల్లెలూయా. ఏమి కోరుకోవాలో దేవుడే చెప్పినప్పుడు తప్పుడు ఎంపికలు చేసుకునే అవకాశం ఏమన్నా ఉంటుందండి? ఖచ్చితంగా ఉండదు. మన ఇష్టానుసారంగా మనం కోరుకున్నప్పుడు ఖచ్చితంగా మనం తప్పుడు ఎంపికలు చేసుకోవడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. ఒక తల్లిగారు నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నారు. ఒక్కగానొక్క కూతురండి, మాకు చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, చాలా ప్రేమగా చూసుకున్నాం. మాకు లేకపోయినా కుమార్తె అడిగింది ప్రతిదీ మేము అందించాము. కానీ తన వివాహ విషయంలో ఒక తప్పుడు ఎంపిక మా కుమార్తె చేసుకుంది. నిజంగా మా వేదన మాటల్లో మేము వర్ణించలేము. ఆహారం తినలేకపోతున్నాం, నిద్రపోలేకపోతున్నామని తల్లిదండ్రులు బాధపడుతున్నప్పుడు దేవుడే వారిని ఆదరించాలని ఆ కుమార్తెను ఆ తప్పుడు మార్గంలో నుండి బయటకు తీసుకుని రావాలని ప్రార్థన చేశాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొన్నిసార్లు తెలియక, అజ్ఞానంతో, కొన్నిసార్లు అపవాది చేత మోసగించబడి మనం తప్పుడు ఎంపికలు, తప్పుడు నిర్ణయాలు, ఏవి మనవి కాదో, ఏవి మన కొరకు దేవుడు ఏర్పాటు చేయలేదో, ఏది మంచిది కాదో, ఏది సక్రమమైన మార్గం కాదో దాన్ని మనం చాలాసార్లు ఎంచుకుంటూ ఉంటాం. చూడండి, చిన్న పిల్లలకు పాము అంటే ఏంటో తెలియకపోతే ఆ పాము ఎదురుగా వస్తున్నప్పుడు ఏమనుకుంటారు? బాగా చిన్నపిల్లలు అనుకోండి, పాకుతున్న వయసు, ఫర్ ఎగ్జాంపుల్, సడన్గా ఇంట్లోకి పాము రాగానే ఏమనుకుంటారు? ఇదేదో బొమ్మ అనుకుంటారు. ఇదేదో ఇలా ఇలా చక్కగా వంకలు తిరుగుతూ చాలా షైనీగా ఉంది, ఆ స్కిన్ అంతా చాలా సాఫ్ట్గా ఉంది, పట్టుకుంటే ఇలా జారిపోతా. నేను ఎప్పుడు పట్టుకోలేదండి, అయితే మనకు తెలుసు కదా, పట్టుకుంటే ఇలా జారిపోతూ ఉంటుంది, అది ఇలా ఇలా స్పీడ్గా వస్తుంది, నా దగ్గరకు వస్తుందని చిన్న బాబుకు తెలియనప్పుడు ఏం చేస్తాడు? దాన్ని వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దానివల్ల ప్రమాదం కూడా చాలాసార్లు వస్తూ ఉంటుంది. ఆత్మీయ జీవితంలో మనం ఎటువంటి ఎంపికలు చేసుకోవాలో మనకు తెలియనప్పుడు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఏమి కోరుకోవాలో, మనం కోరుకోవలసిన మార్గాన్ని దేవుడు మనకు బోధిస్తాడంట. హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని ఈరోజు మనం క్లెయిమ్ చేద్దాం. ప్రభువా, ఇప్పటి వరకు నేను ఏ మార్గంలో వెళ్ళాను, ఇప్పటి వరకు నేను ఏం చేశాను అదంతా గతం గతః, పాస్ట్ ఇస్ పాస్ట్. కానీ ఇప్పటి నుంచి నేను కోరుకోవలసిన మార్గాన్ని నీవు నాకు బోధించు. మీరు యెహోవా చేత ఉపదేశించబడుదురు అనే మాట దేవుని వాక్యంలో వ్రాయబడి. దేవుడు మనకి ట్యూషన్ చెప్తే ఎంత బాగుంటుందండి. నేను రాజమండ్రిలో ఒక చాలా టాప్ డాక్టర్, ఒక మంచి డాక్టర్ ఉన్నారు. ఆ డాక్టర్ గారి పిల్లల కంట
ట్యూషన్ చెప్పడానికి ఒక ఆయనను 4 సంవత్సరాల ముందే మాట్లాడి పెట్టేసుకున్నారంట. ఆయనకి 4 సంవత్సరాల ముందే అడ్వాన్స్ ఇచ్చేసి మా వాడు 9వ తరగతి 10వ తరగతికి వచ్చేసరికి ఆయనని ఆ ట్యూషన్ టీచర్ని ముందే డబ్బులు ఇచ్చి ఎన్నో వేల రూపాయలు లక్షల రూపాయలు ముందే ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసేసుకున్నారంట. ప్రతి ఉదయకాల సమయంలో ఆ ట్యూషన్ టీచర్ 5 గంటలకు వచ్చి వాళ్ళ కుమారునికి బోధిస్తాడంట. అంటే డాక్టర్స్ ఉద్దేశం ఏంటంటే వారి తర్వాత వారి బిడ్డలు కూడా వైద్య వృత్తిలో మరి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని. ఎవరెవరి చేతో ఉపదేశించబడితే పలానా కాలేజీలో చదివితే ఇంజనీరింగ్లో సీట్ వస్తుందంటండి, పలానా ఐఏఎస్ అకాడమీలో చదివితే ఐఏఎస్ ర్యాంక్ కొట్టచ్చు అంటండి, పలానా కాలేజీలో చదివితే లేకపోతే పలానా ట్రైనింగ్ సెంటర్లో చదివితే ఖచ్చితంగా మెడిసిన్ సీట్ వస్తుందంటండి అని చాలాసార్లు ఆశతో మనం చేరుస్తూ ఉంటాం మన పిల్లల్ని. కానీ దేవుని ట్రైనింగ్ సెంటర్లో మనం చేరితే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. అన్ని విషయాల్లో, నీ ఆరోగ్య విషయంలో, నీ ఆత్మీయ జీవితం విషయంలో, నీ భౌతిక పరంగా, నీ యొక్క సంబంధ బాంధవ్యాల్లో, అన్ని విషయాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో మనం కోరుకోవాల్సిన మార్గమును దేవుడు బోధిస్తాడంట. ఇంకొక మాట చూపించి ముగిస్తాను. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు మనల్ని ఏ మార్గంలో నడిపిస్తాడో ఆ మాట మనం గమనించవచ్చు. యెషయా గ్రంథము 35వ అధ్యాయంలో 8వ వచనం, అక్కడ దారిగానున్న రాజ మార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును, 3 లైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. రాజమార్గము అనుంది, పరిశుద్ధ మార్గం అనబడును అనుంది. వే ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధమైన మార్గం. దేవుడు ఎప్పుడు మనల్ని అక్రమమైన మార్గంలో నడిపించాడు. దేవుడు మనల్ని ఎప్పుడు కీడును కలిగించే మార్గంలో, మనకి మనం కీడు చేసుకునే మార్గంలో కానీ, మన వలన ఇతరులకు కీడు కలిగే మార్గంలో కానీ మనల్ని ఎప్పుడు నడిపించాడు. పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తాడు. దేవుని మార్గం ఎలాంటి మార్గం అంటే దొంగ మార్గం కాదు, రాజమార్గం అంట. హల్లెలూయా. రాజాది రాజును సేవించే ఆయన బిడ్డలను ఆయన నిత్యము రాజమార్గంలోనే నడిపిస్తాడు. రాజమార్గంలో నడవాలని నీకు ఆశ ఉందా? పరిశుద్ధమైన మార్గంలో నడవాలని నీకు ఆశ ఉందా? దేవుని సన్నిధిలో అడుగు, ప్రభు నేనేం కోరుకోవాలో నువ్వు నాకు నేర్పించు, నువ్వు నాకు బోధించు. ఐ వాంట్ టు బి టాట్ బై యూ. నీ చేత నేను ఉపదేశించబడాలని కోరుకుంటున్నాను. ఒక కార్టూన్ నేను చూశాను. ఒక వ్యక్తి చెవులో హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడు. ఆ చుట్టుప్రక్కల ఎదురుగా టీవీ ఉంది, చెవులో హెడ్ ఫోన్స్ ఉన్నాయి, అన్నిటితో బాగా బిజీగా ఉండి నాకు దేవుడి స్వరం ఎందుకో వినపడట్లేదండి అంటున్నాడు. నువ్వు ఆల్రెడీ చెవులో హెడ్ ఫోన్స్ పెట్టుకొని నీ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతున్నావు, ఇంట్లో టీవీ పెట్టుకొని ఫుల్గా వాల్యూమ్ పెట్టావు, ఒక పక్క ఇంట్లో మీ అమ్మ అరుపులు, మీ నాన్న అరుపులు, మీ తమ్ముడు అరుపులు, అన్ని అరుపులు ఇంటి నిండా ఉంటే ఇంకా దేవుని స్వరం ఎక్కడ వినపడుతుంది? దేవుని స్వరం నీకు వినపడాలంటే దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళి ఆయన సన్నిధిలో కనిపెట్టు, ఆయన సహాయం కొరకు వేడుకో. వెన్ యూ షట్ డౌన్ ఆల్ ద నాయిస్, దెన్ యూ కెన్ హియర్ గాడ్ స్టిల్ స్మాల్ వాయిస్. చాలాసార్లు మన చుట్టూ ఉన్న నాయిస్, చుట్టూ ఉన్న భయంకరమైన ధ్వనులు, శబ్దాలు, దేవుని స్వరం మనకు వినపడకుండా అడ్డుపడుతూ ఉంటాయి. ఆ నాయిస్ అంతటిని ఒక్కసారి కట్టేసి, అయ్యా వేకువనే నిన్ను వెతుకుతానన్నాడు రాజైన దావీదు. వేకువనే నిన్ను వెతుకుతాను, ఐ విల్ సీక్ యూ ఇన్ ద మార్నింగ్. ఎందుకంటే వేకువనే పక్షుల కిలకిల రావాలి తప్ప ఇంకే సౌండ్లు ఉండవు కదా. ఈ వెహికల్ సౌండ్ ఉండదు, జనాల సౌండ్లు ఉండవు, ఏ డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఇన్ ద క్వయట్ టైం, ఎప్పుడైతే సమయం అంతా ప్రపంచం అంతా సైలెంట్గా ఉంటుందో ఆ సమయంలో దేవునితో మనం మాట్లాడితే దేవుడు మనకు ఖచ్చితంగా ఆయన బోధిస్తాడు. ఇన్ ద మార్నింగ్ లేవగానే దేవునితో మన దినాన్ని ప్రారంభిస్తే ఆయన మనకి ఏ మార్గంలో వెళ్ళాలో బోధిస్తాడు. ఆయన చేత బోధించబడే వారంగా, ఉపదేశించబడే వారంగా ఆయన మార్గాల్లో నడవడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 90003337 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులవ్వండి.